హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బ్రేక్ డౌన్ డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇవాళ అనాలిసిస్ లో ఆర్డర్ బ్లాక్ అనేది ప్రీవియస్ బ్రేక్ డౌన్ కి మనకు ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ దాన్ని తీసుకొని మన మార్కెట్ లో ఎలా పొజిషన్స్ అనేవి హోల్డ్ చేయాలి అని ఇవాళ నేను నేర్పిస్తాను. సీజన్ 4 థర్డ్ వీడియో ఇది. అండ్ మీరు ఇప్పటి వరకు సీజన్ 1 చూడకపోతే ఫ్రెండ్స్, మీరు సీజన్ 1 చూడండి. సీజన్ 2 చూడకపోతే సీజన్ 2 కూడా చూడండి. సీజన్ 3 చూడండి. ఇప్పుడు సీజన్ 4 లో ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ అయిపోయాయి. డైరెక్ట్ బ్రేక్అవుట్ విత్ ఆర్డర్ బ్లాక్ అండ్ నో ఆర్డర్ బ్లాక్ విత్ రీటెస్ట్, ఈ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీక్. మీరు ఇది చూడకపోతే చూడండి. నేను ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాపర్ గా మిమ్మల్ని ఒక రైట్ వేకి తీసుకెళ్తున్నాను మార్కెట్ లో లెర్నింగ్ ఇచ్చుకుంటా. సో మీరు కూడా సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 కంటిన్యూ చూసిన తర్వాతనే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే, మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంది. దానితోనే మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వాలి. పర్సనల్ గా వెళ్ళి టెలిగ్రామ్ లో ఎంఎస్బి ట్రేడ్స్ అని మీరు సెర్చ్ చేశారనుకోండి, నా పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ అని ఓపెన్ చేసి దోపిడులు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఓకే, నన్ను బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు. సో మీరేం చేయండి అంటే, మీకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. మీకు పక్కన నెంబర్ కనిపిస్తుంది కదా, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి నాకు, బ్రదర్ నాకు టెలిగ్రామ్ లింక్ కావాలని పెట్టండి. నేను పర్సనల్ గా టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. లేదు, మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాని ద్వారానే మీరు జాయిన్ అవ్వండి. వేరే ఎవరైనా మీకు కాల్ చేసి ఎంఎస్బి ట్రేడ్స్ అంటే నమ్మకండి. నా నెంబర్ ఒకటే, నా ఛానల్ ఒకటే, నాకు వేరే ఛానల్స్ లేవు. ఆ, ఎవరు ఎవరైనా అలా కాల్ చేస్తే డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసేయండి మీరు, వేరే నెంబర్స్ తో కాల్ చేస్తే. ఓకేనా? రైట్. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ విత్ ఆర్డర్ బ్లాక్, నో రీటెస్ట్ విత్ ఆర్డర్ బ్లాక్. ఎందుకంటే రీటెస్ట్ రిజెక్షన్ అనేది మీకు తెలుసు, ఆల్రెడీ సీజన్ 3 లో నేను వీడియో అప్లోడ్ చేశాను. ఓకే, సో బ్రేక్ డౌన్ అంటే ఏంటి? మార్కెట్ లో సింపుల్ గా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఆ గ్రీన్ క్యాండిల్ కి పక్కన రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతే అది మనకు యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుందని తెలుసు. ఓకేనా? సో రైట్, ఇది రెడ్ క్యాండిల్. ఓకే, ఇది వచ్చేసి మన బ్రేక్ డౌన్ పాయింట్. ఇది కాపీ చేసుకుంటాను. ఇది వచ్చేసి మన బ్రేక్ డౌన్ పాయింట్. ఓకే, ఈ బ్రేక్ డౌన్ పాయింట్ లో సింపుల్ గా మనకు ఆర్డర్ బ్లాక్ జరగాలి ప్రీవియస్ హైకి ఈ హైకి అంటే ఏం చేయాలి అంటే, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఇలా చిన్నగా ఉండాలి అండ్ ఇలా ఉండాలి. దిస్ ఈస్ వాట్ కాల్డ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఇదొకటి. ఓకే, సెకండ్ వచ్చేసి ఇదొక ఆర్డర్ బ్లాక్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఇదొక ఆర్డర్ బ్లాక్ పాయింట్. దీని లోపల రెడ్ క్యాండిల్ విక్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి, గ్రీన్ క్యాండిల్ విక్ అనేది చిన్నగా ఉండాలి. ఇది సెకండ్ ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఒక్కొక్కసారి మార్కెట్ లో ఏమవుతుంది అంటే, ఆర్డర్ బ్లాక్ అయిన తర్వాత కూడా కావాలని పుట్టు వాళ్ళని భయపెట్టడానికి మార్కెట్ కొంచెం గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. అది ఆ రోజైనా కానివ్వండి, దాని నెక్స్ట్ డే అయినా కానివ్వండి, మార్కెట్ ఫాలో అవ్వాల్సిందే. బట్ ట్రాప్ చేసి భయపడుతుంది. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ ఆర్డర్ బ్లాక్, మార్కెట్ లో సెల్లింగ్ అనేది కన్ఫర్మ్. ఇఫ్ దెర్ ఇస్ అ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్ డౌన్. ఓకేనా? సో ఈ పాయింట్ గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉండాలి. ఆ గ్రీన్ క్యాండిల్ ని రెడ్ క్యాండిల్ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. అంటే బయ్యర్స్ ఇక్కడ చాలా మంది లేక సెల్లర్స్ ఇక్కడ వచ్చేసారు అండ్ ఇక్కడ మనకు ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది అన్నట్టు దీని మీనింగ్. సెకండ్ దీని మీనింగ్ ఏంటి అంటే, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఇమీడియట్ గా మార్కెట్ లో ఎక్కడైనా మూవ్మెంట్ తీసుకురావాలి అంటే ఆర్డర్ బ్లాక్ అనేది జరిపిస్తారు. సో ఆ టాపిక్ వచ్చేసి నేను డీప్ గా వెళ్తే మొత్తం థియరీ, మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోలేరు. నాకే అండర్స్టాండ్ చేసుకోనికి చాలా టైం పట్టింది. సో నేను ప్రాక్టికల్ గా చూపిస్తున్నాను ఇవన్నీ. ఓకేనా? అండ్ ఆర్డర్ బ్లాక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్ లో. అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ కి వర్కౌట్ అవుతుంది. సో ఇది మనం మన ప్రీవియస్ అనాలిసిస్ లో చూద్దాం. ఆర్డర్ బ్లాక్ అనేది
ఎంతవరకు ఇక్కడ ఉంది లేదు అది కూడా చూద్దాం మనం. ఓకేనా? అండ్ రీటెస్ట్ ఆర్డర్ బ్లాక్ కూడా ఉంటుంది మనకు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ రీటెస్ట్ ఆర్డర్ బ్లాక్ ఎలా అంటే, ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ ఉంది అనుకుందాం. సపోజ్ ఒక రెడ్ క్యాండిల్ ఇలా కూడా మార్కెట్ లో ఆర్డర్ బ్లాక్ జరుగుతుంది. ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రీటెస్ట్ అవుతుంది. ఇలా కూడా జరుగుతుంది. అండ్ ఇంకో విషయం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఆర్డర్ బ్లాక్ జరగలేదు. ఆర్డర్ బ్లాక్ జరిగింది. జరిగిన తర్వాత ఇమీడియట్ గా పక్కన ఇలా గ్రీన్ క్యాండిల్ వస్తే అది ఫేక్ ఆర్డర్ బ్లాక్. ఇదొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది, ఫేక్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఓకేనా? సో ఫేక్ ఆర్డర్ బ్లాక్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేయొద్దు. ఆర్డర్ బ్లాక్ అయ్యాక వెయిట్ చేయాలి. ఇఫ్ దెర్ ఇస్ అ రీటెస్ట్ ఓకే, ఇఫ్ దెర్ ఇస్ అ నో రీటెస్ట్ వీ హావ్ టు పుట్ అవర్ ఎస్ఎల్ అన్నట్టు. ఓకేనా? అండ్ ఇది మనం మన క్యాండిల్స్ లో చూద్దాం. మనం చేసిన అనాలిసిస్ ఎంతవరకు మనకు వర్కౌట్ అయింది, ఎంతవరకు వర్కౌట్ కాలేదు అని. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రీసెంట్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇది. ఓకే, అండ్ ఈ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ దగ్గర మనకు ఇండిసిజన్ క్యాండిల్ కూడా వచ్చింది. ఈ ఇండిసిజన్ క్యాండిల్ గురించి నేను సపరేట్ గా అనాలిసిస్ ఇస్తానండి. ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నో విక్ బయింగ్ క్యాండిల్స్, నో విక్ సెల్లింగ్ క్యాండిల్స్, ఇండిసిజన్ క్యాండిల్స్, రెడ్ గ్రీన్, దాని మీద కూడా నేను అనాలిసిస్ ఇస్తానండి. ఇప్పుడైతే ఇవ్వలేదు, ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు, బట్ ఇస్తాను. ఓకే, ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మనకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఇండిసిజన్ క్యాండిల్ జరిగింది. మనకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇక్కడ కనిపించింది. ఓకే, మనకు డైరెక్ట్ కదా, సో అన్ని మనం డైరెక్టే మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసింది. సెకండ్ ఇక్కడ మీరు విషయం అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటి అంటే, గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ విక్ పెద్దగా ఉంది. ఇప్పటిదాకానే మీకు నేను చూపించాను. ఏమని చూపించాను? మనకు గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ విక్ ఉంటే అది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండి. దీని లోపల 2 జరిగాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ క్యాండిల్ది, ఇంకోటి వచ్చేసి విక్ కూడా పెద్దగా ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ, ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. ఆర్డర్ బ్లాక్ ఇక్కడికి వెళ్ళి కంటిన్యూ అయింది. ఆర్డర్ బ్లాక్ అనేది ఎక్కడ బ్రేక్ కాలేదు. అండ్ నేను మీకు ఏం చెప్పాను, ఆర్డర్ బ్లాక్ అయిన తర్వాత కూడా మార్కెట్ బయింగ్ ఇస్తుంటే నమ్మొద్దు. అది ఓన్లీ పుట్టు వాళ్ళని ప్యానిక్ చేసి మళ్ళీ ఆ రోజైనా కానివ్వండి, సెకండ్ అయినా కానివ్వండి, అది సెల్లింగ్ కంటిన్యూ చేయాలి. అందుకనే ఇక్కడ ఇలా జరిగింది అన్నట్టు కూడా చెప్పాను ఇప్పటిదాకానే. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, అండ్ ఈ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఇక్కడ చూడండి ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ కూడా జరిగింది ఇక్కడ. అండ్ గ్రీన్ క్యాండిల్ కన్నా రెడ్ క్యాండిల్ విక్ అనేది పెద్దగా ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ మనకు చూడడానికి దొరికింది. ఓకే, సో ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాల్స్ ఆర్డర్ బ్లాక్. ఇప్పటిదాకా మీకు నేర్పించాను కదా నేను. ఇక్కడ చూడండి, రిజెక్షన్ అయింది, రీటెస్ట్ కాలేదు, అండ్ విక్ కూడా చిన్నగా ఉంది. ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది జరిగింది. ఇమీడియట్ గా ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది. సో నేను ఏం చెప్పాను, ఇలా ఇచ్చినప్పుడు ఇది ఫేక్, దీనికి దూరం ఉండాలని ఇప్పుడు ఒక 5 మినిట్స్ బ్యాకే మీకు నేర్పించాను నేను. ఓకే, అండ్ సో ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటా వెళ్తే మనకు చాలా పాయింట్స్ అనేవి మార్కెట్ లో క్యాప్చర్ అవుతాయండి. సో ఇక్కడ చూడండి రీటెస్ట్. ఓకే, ఇక్కడ చాలా ఉంది. సైడ్ వే మార్కెట్ లో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ ఏది వర్కౌట్ కాదు కాబట్టి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొద్దు. ఓకే, అండ్ ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, గ్రీన్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత రెడ్ రిజెక్ట్ అయ్యి గ్రీన్ పక్కన రెడ్ ఇచ్చి ఆర్డర్ బ్లాక్ అనేది కన్ఫర్మ్ జరిగింది ఇక్కడ. ఓకే, అండ్ ఈ బ్రేక్ డౌన్ ఎక్కడికి వెళ్ళి ఫామ్ అయింది అంటే, ఈ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడికి వెళ్ళి ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది, ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్న డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ పాయింట్ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ పాయింట్ అనేది ఇక్కడ జరిగింది. మళ్ళీ అదే ఆర్డర్ బ్లాక్ పాయింట్ కి వెళ్ళి గ్రీన్ ఇచ్చి రీటెస్ట్ ఇచ్చి రివర్సల్ ఇచ్చింది. సో ఇలా మార్కెట్ లో నేను నేర్పించిన దాన్ని బట్టి మీరు ప్రీవియస్ గా వెళ్ళి చూడండి, ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుతలేదా అని కూడా చూడండి. ఓకే, మీకు అర్థం అవుతే కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అంటే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోనే జాయిన్ అవ్వండి, వేరే ఏ లింక్స్ తో జాయిన్ అవ్వకండి. ఓకేనా అండి? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.